ప్రకాశం తక్కువగా ఉండే ఒక చిన్న గ్రామంలో చుట్టూ వంకర రహదారులు, పాత ఆకుల వాసన, రాత్రిళ్ళు వీధి దీపాలు కూడా అరగంటకే ఆరిపోతున్నట్టుగా ఉండే జాలిపల్లి అనే గ్రామం. ఆ గ్రామం చివర్లో ఉన్న ఒక పాత ఇంటిని మాచర్ల ఇంటి అని పిలిచేవారు. 40 ఏళ్లుగా ఆ ఇల్లు ఖాళీగా ఉండేది. ఏ కుటుంబం వచ్చినా ఎక్కువలో ఎక్కువ 2 రోజులే నిలబడేవారు. ఎవరు ఎందుకు వెళ్లిపోయారన్న విషయం మాత్రం వాళ్లంతా చెప్పడానికి కూడా భయపడేవారు. అదే ఇంటికి సెలవుల కోసం వచ్చిన రాజు, అతని భార్య రాధిక, చిన్న కుమార్తె తాన్వి అడుగు పెట్టినప్పుడు ఆ ఇంటి గాలి కూడా వారిని చూసి నవ్వినట్టుగా అనిపించింది. పెరట్లోకి అడుగు పెట్టగానే తాన్వి ఆగిపోయింది. నాన్న, అక్కడ చూడమ్మా, ఎవరో ఉన్నారు అని చేతితో ఇంటి కిటికీ చూపించింది. కిటికీలో మాత్రం ఎవ్వరూ లేరు. కాని లోపలి కర్టెన్ తానే ఊగినట్టు కనిపించింది. ఆ రాత్రి మొదటి విచిత్రం జరిగింది. రాత్రి 1 గంట వద్ద అద్దం ముందున్న నీటి బకెట్లో ఎవరో చేతిని పెట్టినట్టు అలజడి. రాధిక లేచి చూసేసరికి తాన్వి మంచంపై కూర్చుని గోడను చూస్తూ ఉంది. ఇక్కడే ఉన్నారు అమ్మ, నన్ను చూస్తున్నారు. రాధిక గుండె దడదడలాడింది. ఎవరు? ఆ అమ్మ అంటూ తాన్వి గోడ వైపు చూపించింది. కాని అక్కడ ఎవరూ లేరు. కేవలం చీకటి. తరువాతి రోజులు మరింత విచిత్రంగా మారాయి. రోజుకి ఒక వస్తువు అదృశ్యం కావడం, అర్ధరాత్రి తలుపులు మెల్లగా తెరుచుకోవడం, దానికి సంబంధం లేకుండా పాత కుర్చీ ఊగడం. రాజు మొదట ఇవన్నీ భ్రమ అని అనుకున్నాడు. కాని ఒక ఉదయం బయట వెళ్లబోతే ఇంటి ప్రధాన తలుపుపై గోరంత పెద్ద చేతివేళ్ల గుర్తులు కనిపించినాయి. పక్కింటి వాళ్లు చూసి, ఇక్కడ ఇంకా మీరే ఉన్నారా అని ఆశ్చర్యపడ్డారు. కాని వారు చెప్పడానికి ఇష్టపడలేదు. ఒక అర్ధరాత్రి కిచెన్లో పాత్రలు ఒక్కసారిగా కప్పలు పగిలినట్టుగా పడిపోయాయి. రాజు లేచి పరుగెత్తి చూడగా ఎవరూ లేరు. కాని గోడపై నీళ్లు చిందినట్టుగా ఒక ఆకారం, ఒక స్త్రీ ఆకారం తేలిపోయింది. అది మాయం కావడానికి ముందే తాన్వి వెనక అఘోరంగా నవ్విన శబ్దం వచ్చి మొత్తం ఇల్లు గడ్డకట్టిపోయింది. రాజు పాత ఇంటి చరిత్ర తెలుసుకోవాలని పక్కింటివాడు జగ్గయ్యను అడిగాడు. జగ్గయ్య చెయ్యి వణికిస్తూ చెప్పాడు, ఆ ఇంట్లో ఒకప్పుడు శాంతమ్మ అనే ప్రసూతి నర్సు ఉండేది. ఆమె దొంగ పిల్లల వ్యాపారం లాంటి పని చేసేది. ఒకరోజు నిజం బయటపడిపోతుందని భయపడి ఆమెను గ్రామవాళ్లు అదే ఇంట్లో కొట్టి చంపేశారు. చనిపోయే ముందు ఆమె ఒక్క మాట చెప్పింది, నేను చేసిన ప్రతి పాపం ఈ ఇంటి లోపలే ఉంటుంది. ఎవరు వచ్చినా నేను వదలను. ఆమె ఆత్మ ఇప్పటికీ చిన్న పిల్లలను తన వైపు లాగుకుంటుందని చెబుతారు. అది విన్న రాజు, రాధిక వణికిపోయారు. కాని వెళ్లే అవకాశం లేకుండా ఆ రాత్రే ఇంటి తలుపులు స్వయంగా లోపల నుంచి మూసుకుపోయాయి. తాళాలు ఊడిపోయాయి. కిటికీలు బిల్డింగ్ పై చేతులు పెట్టి ఎవరో నొక్కినట్టుగా లోపలికి బిగుసుకుపోయాయి. తాన్వి మెల్లగా నిద్రలో నడుస్తూ పాత నిలువు రూమ్ పక్కకి వెళ్ళింది. అక్కడ వేలాడుతున్న పాత ఫోటో, శాంతమ్మ ముఖం. ఆ ఫోటోలో కళ్లలో ఎర్రటి వెలుతురు వెలిగింది. తాన్వి నెమ్మదిగా మాట్లాడింది, అమ్మ, ఆమె నన్ను పిలుస్తోంది. నేను వెళ్ళాలి. రాజు, రాధిక ఆమెను ఆపడానికి పరుగెత్తిన ముందే పాత ఇంటి ఫ్లోర్ ఒక్కసారిగా పగిలింది. లోపల నుంచి అసహ్యమైన అరుపులు. ఆ నీడ, శాంతమ్మ ఆత్మ తాన్విని పట్టుకోవడానికి బిగుసుకొస్తూ. రాజు ఆమెను లాగి బయటకు తీయడానికి యత్నించాడు. రాధిక ఏడుస్తూ మంత్రాలు చదివింది. వాలంటీర్గా వచ్చిన పూజారి గోడలపై గోర్లు కొట్టినట్టుగా మార్కులు, అరుపులు వినిపించాయి. చివరికి పూజారి ఆమె మొహాన్ని చూశాడు. ఇది సాధారణ ఆత్మ కాదు, ఇది బౌండ్ స్పిరిట్. ఈ ఇంటికే కట్టుకుపోయింది. ఇంటినే నాశనం చేయకపోతే ఇది ఆగదు. రాజు బయటికి దూకి పెరట్లో ఉన్న పాత డీజిల్ డబ్బా తెచ్చాడు. ఇంటి పాత కట్టడిపై చిమ్మాడు. తాన్వి అరుపులు, చీకటి నుంచి ఆత్మశాపాలు. కాని రాజు వెనక్కి తగ్గలేదు. ఇల్లు దహనమయ్యే సమయంలో అగ్గిపుల్పుల్లో నుంచి శాంతమ్మ చీకటి ఆకారం బయటికి రావడానికి ప్రయత్నించింది. కాని ఇల్లు పూర్తిగా మంటల్లో కూలిపోయింది. ఉదయం వెలుగు పడేసరికి ఏమీ లేదు. కాని ఆ కుటుంబం కాపాడబడింది. రాజు కుటుంబం గ్రామం వదిలి వెళ్లిపోయింది. కాని గ్రామస్తులు ఇప్పటికీ చెబుతారు,
అగ్ని ఆ ఇంటిని కాల్చింది కాని ఆ చీకటి మాత్రం ఇంకా కాలేదు. రాత్రుల్లో అక్కడ వెళ్తే ఇప్పటికీ ఒక స్త్రీ నెమ్మదిగా నవ్వుతున్న శబ్దం వినిపిస్తుందని